ఆపరేషన్ అభ్యాస్ పేరుతో కేంద్రం మాక్ డ్రిల్స్ ని నిర్వహిస్తుంది. అయితే తెలంగాణ నుండి హైదరాబాద్ ను ఎంపిక చేశారు. ఇక ఏపీ నుంచి వైజాగ్ ను ఎంపిక చేశారు. వైజాగ్ లో మాక్ డ్రిల్స్ కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, వైజాగ్ లో మాక్ డ్రిల్ ని ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే ఏ బృందాలు మాక్ డ్రిల్ లో పాల్గొనబోతున్నాయి? వైజాగ్ సంబంధించి క్వీన్ మేరీ స్కూల్లో ఇది పాత పోస్ట్ ఆఫీస్ ఏరియాలో ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఏపీ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ఒకవేళ బాంబు దాడి కనుక జరిగితే ఇక్కడ ఒక స్కూల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నటువంటిది అయితే ఉంది. దీనిలో ప్రస్తుతం బాంబు దాడి జరిగిన తర్వాత ఎంతమంది విక్టిమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ లైవ్లో ఏ విధంగా సేవ్ చేస్తారనేది ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ గాయాల పాలైనటువంటి వాళ్ళకి స్పాట్లోనే వీళ్ళంతా కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసి ఒక్కొక్కరిని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే 4 గంటలకి ఇది మాక్ డ్రిల్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే దానికంటే ముందు ఒక్కసారి వీళ్ళు ఒక రిహార్సల్ని అయితే ప్రతిదీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక అవగాహన, ఎందుకంటే ఇది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళొక్కలే కాదు, ప్రజలు కూడా దీనిలో భాగస్వాములు కావాలి, వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒకసారి దాడి జరిగినటువంటి వెంటనే ఏ విధంగా అయితే క్షతగాత్రులు ఉంటారో అట్లాంటి వాళ్ళని స్పాట్లోనే ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అనేది నిర్వహించాలి. మనం చూస్తున్నాం కదా, వచ్చి రాగానే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నట్లుగా వెంటనే వాళ్ళకి సంబంధించి కట్లు కడుతున్నారు. అదేవిధంగా అంటే ఏ విధంగా ఫస్ట్ ఎయిడ్ చేయాలో మొత్తం అన్ని కూడా చేస్తున్నటువంటిది అయితే ఉంది. స్ట్రక్చర్ మీద వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం, ఎందుకంటే ఇది మూతపడినటువంటి స్కూల్ అయినా కానీ నిజంగా బాంబు దాడులు జరిగినప్పుడు ఎక్కడ ఏం పడతాయో, ఎట్లాంటి వెపన్స్తో దాడులు జరుగుతాయో తెలియదు. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్పాట్లోనే ఆ టీమ్స్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ఏ కాదు, దాదాపుగా 16 శాఖలకు సంబంధించినటువంటి బృందాలు మొత్తం అంతా కూడా ఒకే చోట ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళు మొత్తం అన్నింటినీ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం అంతా చెక్ చేసి వాళ్ళకి ప్రాణాలతో ఉన్నటువంటి వాళ్ళని వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇలా ఒక ఎస్డిఆర్ఎఫ్ఏ కాదు, ఎన్డీఆర్ఎఫ్ఏ కాదు, టీంకి సంబంధించిన మొత్తం అంతా కూడా అందరినీ అప్రమత్తం చేస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఇక్కడ ఇంకొకటి మనమైతే అంటే పైనుంచి ఎవరైనా సరే కొంతమంది ఇందులో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని అందరినీ ఒకే దారిలో పంపడానికి వీలుండదు. కాబట్టి మనము విజువల్లో కనుక చూస్తే ఈ రోప్ ద్వారా ఒక రోప్ను అయితే ఏర్పాటు చేశారు. ఆ రోప్ ద్వారా ఒక్కొక్కరిని కిందకైతే పంపిస్తున్నటువంటిది మనం స్పష్టంగా చూడొచ్చు. ఇలా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యి ఎవరికి వాళ్ళే దాడి జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రతిదీ చాలా క్లీన్ అబ్జర్వ్ చేసి ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా చూస్తే ఇక్కడ లైవ్ కెమెరాతో కూడా ఇక్కడ వీళ్ళందరినీ సంబంధించి ఒక లైవ్ కెమెరా ఒకవేళ రూమ్లో కానీ తలుపులు బద్దలు కొట్టడానికి అవకాశం లేనప్పుడు ఆ కెమెరాతో వాళ్ళు చూసి వీటన్నింటినీ కూడా చెక్ చేసుకుని ఎవరెవరు ఎక్కడ బాధితులుగా ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తున్నటువంటిది మొత్తం ఒక క్లీన్ అబ్జర్వేషన్ అయితే చేస్తున్నటువంటిది అయితే మనం చూడవచ్చు. ఎన్ని టీమ్స్ ఉన్నాయో ఇక్కడ మొత్తం ఒకసారి మనం చూస్తే అంటే హాస్పిటల్ మెడికల్ ఎమర్జెన్సీ, ఫైర్ ఎమర్జెన్సీ, పోలీస్ ఎమర్జెన్సీ, అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఇతర శాఖలకు సంబంధించినటువంటి అన్ని మెటీరియల్కి సంబంధించి కూడా మొత్తం అంతా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే దీని మరికొద్ది సేపట్లో అంటే 4 గంటల నుంచి ఈ యొక్క మాక్ డ్రిల్ కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రస్తుతం